నమస్తే. ఇక చూడూరి మరొక అవినీతి తిమింగలం దొరికిందిలా. నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాల నుంచి అయితే సర్వనాశనం చేసిరు సన్నాసిగాళ్ళు. ఇసోటి లుచ్చలంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. చేసుకున్న పెన్లాన్ దగ్గరనంట ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం హైదరాబాదులే, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎందుకు కానీ చేసుకున్న పెళ్ళానికి 10 ఇండ్లు ఉన్నాయంట. సారీ, ఇండ్లు అనకూడదు, బిల్డింగ్లు అద్దాల మేడలంట 10 ఉన్నాయంట. మరి చేసుకున్న 10 ఉంటే మరి ఫలానామకి ఎన్ని ఉండొచ్చు? మరి 56 ఏళ్ళు ఉంటాడు ఈ మోతవారి. ఈ మోతవారి పేరు ఏం పేరు అంటే ముత్యం వెంకటరమణ అంట. ముత్యం వెంకటరమణ పేరు మాత్రం ముత్యం. వీడు చేసేది మొత్తం గబ్బు పనులు పాడైపో. మరి చేసుకున్నామ దగ్గర 10 ఇళ్ళు ఉంటే మరి ఫలానామ దగ్గర ఎన్ని పాడు కావచ్చు? దాదాపుగా ఉండే ఉంటారు ఎంతో కొంత. మరి పిల్లల దగ్గర గంజి ఉంటే మళ్ళీ బంగారం విషయానికి వస్తే 10 కిలోల బంగారం ఉందంట. 10 కిలోల బంగారం ఉందంట, ఎండి ఉందంట, వజ్రాలు ఉన్నాయంట. మళ్ళీ పోతే ఓపెన్ ప్లాట్లు ఉన్నాయంట, భూములు ఉన్నాయంట, 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. మరి ఈ మోతవారి ఏం కొలువు చేస్తాడు? ఈయన ఏం నౌకరు చేస్తాడంటే ట్రాన్స్కో డిఈ అట. ట్రాన్స్కో డిఈ అవురా పిల్ల. మరి ట్రాన్స్కో డిఈ దగ్గరనే గిన్ని కోట్ల రూపాయలు ఉంటే ఈయన పైన ఆఫీసర్ దగ్గర ఎన్ని ఉండొచ్చు? ఆయన పైన ఆఫీసర్ దగ్గర ఎన్ని ఉండొచ్చు? ఆయన పైన ఎమ్మెల్యే కాడ ఎన్ని ఉండొచ్చు? మినిస్టర్ కాడ ఎన్ని ఉండొచ్చు? చీఫ్ మినిస్టర్ కాడ ఎన్ని ఉండొచ్చు? ఈ 10 సంవత్సరాల వీడు 10 సంవత్సరాలు ఎన్ని నెలల నుంచి సంపాదించి పాడైపోను. ఏమన్నా పని ఉంది సార్ జర చేస్తావా అంటే నాకు సపరేట్ సూట్ కేసు పక్కకు పెడతావా, నీ పని అయితేనే ఉంటుంది అని చెప్తారట. 10 బృందాలుగా విడిపోయారంట ఏసీ బోళ్ళు. 10 బృందాలుగా విడిపోయి 15 చోట్లల్లా సోదాలు చేసిరంట. బినామీలు ఎంతమంది ఉన్నారు? ఈయన భార్య పేరు మీదనే 10 బిల్డింగులు ఉంటే మరి బిడ్డ పేరు మీద ఎన్ని ఉన్నాయి, కొడుకు పేరు మీద ఎన్ని ఉన్నాయి, బామర్ది పేరు మీద ఎన్ని ఉన్నాయి, లేకపోతే బంధువుల పేరు మీద ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మొత్తం పొద్దుగల్లా 6 గంటలకు ఇంటికి పోయిరంట. దర్వాజా తీయంగానే ఇలా పడ్డాట. అమ్మర కొడుక ఎవరు వచ్చిరన్న సరికల్లా మేమేం చుట్టాలం కాదు, వచ్చినాం నీకు మీడియాలో వచ్చినామని చెప్పిరట. ఇంట్లో కూర్చొని పెట్టుకోగానే మిషన్లు మొత్తం తీసుకొచ్చి పెట్టిరంటాడ. పైసలు లెక్క పెడతా ఉన్నారు. మన దేవుని గుళ్ళ కాడ ఉండి లెక్క పెట్టరు. గట్ల ఓ 10-15 మంది కూలోళ్ళని పట్టుకొని పోతే కూలోళ్ళు అంటారు, మరి వాళ్ళు ఉద్యోగులు అంటారు. కానీ వాళ్ళని గుణమై కూర్చోబెట్టి లెక్క పెడుతుంటే శైలాన్ని నొప్పిలేస్తున్నాడు. పాడైపోను లెక్క పెట్టి పైసలు అయితేంది, బంగారం అయితేంది, పేపర్లు అయితేంది, ఓపెన్ ప్లాట్లు అయితేంది, ఆ బిల్డింగ్ల లెక్కలు అయితేంది. గిన్ని సంపాదించిరంటే సిగ్గుతప్పిన రాజకీయ నాయకులారా, మా ప్రభుత్వంలో అవినీతి జరగలేదనే సన్నాసులారా ఎవరైనా ఉంటే మరి ఇదేంది కావచ్చు? అడవిలో సంపాదించారు. ఈడేమన్నా అడవిలో సంపాదించినా నడి సెంటర్లో సంపాదించి నేను ఇల్లేడా మాదాపూర్లో ఉందంట. మాదాపూర్లో కొనబోయి ఆడ ఏసీ బోళ్ళు సోదాలు చేస్తుంటే అలసిపోతున్నారంట. పైసలు లెక్క పెట్టలేక పాడైపోరు. 100 కోట్ల రూపాయలు, 10 బిల్డింగులు, ఓపెన్ ప్లాట్లు, ఎకరాల కొద్దిగా భూములు, బంగారం, డబ్బు, నగలు నట్ట అన్నీ కలిసి లెక్క పెట్టినా కానీ ఇంకా వడతలేదంట. పాడైపోను. ఇప్పుడే వచ్చింది ముచ్చట. గింత అధ్వానంగా తయారయ్యారు నాయన. 54-56 ఏళ్ళలో ఉంటాడు ఈయన పిల్ల తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆశ సంపాదించి పెట్టిపోతుంది. ఎన్ని ఏళ్ళు బద్దామని రావచ్చు భూమి మీదకి? అవురా పిల్ల, ఈ భూమి మీదకి ఏమైనా 500 ఏళ్ళు బద్దామని వచ్చినావా, లేకపోతే 1000 ఏళ్ళు బద్దామని వచ్చినావా? ఎవడు బతికినా కానీ 100 ఏళ్ళు నడిపేసి ఇక్కడ బతున్నారు. ఈ కాలాన్ని పాడైపోను. ఎన్ని రకాలుగా తిన్నా తాయినా కూడా ఆడంగిడంగా 60 ఏళ్ళకు గోవింద మంగళం అవుతారు. అదృష్టం బాగుంటే 70-80 కాడికి అయితే ఉంటారు. కానీ అంతకు మించి అయితే ఓడి ఉండరు. పాడైపోను. ఎంతమంది ఉసురుదలికి సంపాదించుకుంటారు. పాడైపోయి ఇది జీతం ఎంత ఉంటుందో సుల్లా? ఓ 1,00,000 రూపాయలు ఉంటుందా? 1,50,000 ఉంటుందా? మరి గంతకంటే ఎక్కువ ఉంటుందా? పాడైపోను. మరి ఈ కోటాను కోట్ల రూపాయలు యాడికి వెళ్ళి సంపాదించవచ్చు? ఈడే కాదు, ఈ మధ్య కాలంలో చాలా మంది మొత్తం అవినీతి తిమింగలాలు చాలా మంది దొరుకుతూ ఉన్నారు. మరి ఎంతమంది దగ్గర ఈ డబ్బులు గుంజుకొచ్చి మరి గవర్నమెంట్ కలుపుతారో నాకైతే అర్థమవుతుంది. కానీ ఇసోంటికి మరి ఎసోంటి శిక్షలు పడుతుండొచ్చు. ఒక్క అవినీతి తిమింగలం అంటూ ఇసోంటి లంగ బయటవాళ్ళకు ఆయమన్న శిక్ష పడితే యావజ్జీవ కఠిన కారాగార శిక్షో లేకుంటే ఒక మరణ శిక్ష పడితే అమ్మర కొడుక ఇక ఈ పని చేయొద్దు, ఈ మరణ శిక్ష చేసుకోవద్దు, ఈ కఠిన కారాగార శిక్ష చేసుకోవద్దు. ఆయన దొరికిన కాడికే దినాలు సపరేట్ కూకోవాలి, జీతంతో బతకాలనే ఆలోచన ఉంటే అది నడిచిపోతుంది. కానీ ఎవరికైనా కానీ ఇటువంటి అవినీతి పరులకు ఎవరికన్నా భయం భక్తి ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదా? పాడైపోయి ఏం చేస్తారులే, నేను ఒక్కనేనా, నా పైనోడు ఉండే ఆ పైన ఉండే అట్ట అంచెలంచెలుగా ఇప్పుడు చైన్ సిస్టమ్ లెక్క పోతూనే ఉంటే పాడైపోను. నాకు వచ్చిన బాధే ఉందని మరి ఈయన ఒక్కరిని అయితే పట్టుకురు. మరి ఇప్పుడు ఈడంటే ఒక ఆఫీసర్ కాడికి పట్టుకురు. మరి రాజకీయ నాయకుల ఇళ్ళల్లో కూడా పోవాలి కదా, ఏసీ బోళ్ళు మరి పోతారా? మరి పోయి వాళ్ళ దగ్గర మరి నీ ఆదాయం ఎంత, నీకు ఎంత భూమి ఉంది, నీకు ఏం జీతం ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు, మరి నీకు ఎంత మిగులుతుంది, మరి గియాన్ని ఎక్కడిరా మరి మీ దగ్గర వీళ్ళని కూడా అడగాలి కదా.
అడగాలి. అడిగిన నాడు అడిగి వాళ్ళు కూడా ఇసోటి లంగ దొంగ బయట పని చేస్తే వాళ్ళ ఆస్తులని గుంజుకొచ్చి గవర్నమెంట్ కలిపితే ఎవడైనా అవినీతి చేయాలంటే పడుతుంది కుట్రలో. కానీ ఇంకా పని చేస్తారు, ఎందుకు చేయరంటే ఇప్పుడు ఈ ఏసీబీల పైన ఉండేది కూడా రాజకీయ నాయకులే కదా. రాజకీయ నాయకులు పలానోని ఇంటికి పోవాలంటే పోతారు, పలానోని ఇంటికి అడగంటే ఆడు మన పార్టీ మనోడు ఆయన దగ్గర పోకురంటే పోనే ఊరు పాడైపోతారులా.